హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో, ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి అటెండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీకు రెజొనేట్ అవుతుంది దాన్ని బట్టి చూసుకొని రీడింగ్‌ని అయితే మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. ప్రతి పాయింట్ మీతో కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు. సో, ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరి కోసం చేసే రీడింగ్ కాబట్టి అన్ని ఎనర్జీస్ అనేది ఇక్కడ పిక్ అవుతాయి అన్నమాట. సో, ఏది పిక్ అయితే నేను అది చెప్పుకుంటూ వెళ్తాను. సో, మీ సిట్యుయేషన్‌కి ఏది మ్యాచ్ అయితే మీరు అది చూసుకొని రెజొనేట్ చేసుకోండి. ఓకే. అండ్ ఈ పర్సన్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే మీ క్రష్ అయినా అయ్యుండొచ్చు, మీరు ఇష్టపడే పర్సన్ అయినా అయ్యుండొచ్చు, లేదు అంటే మీ ఫ్రెండ్ అయినా అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్స్ ఏంటి మీకోసం అనేది ఈ వీడియో టాపిక్ అనమాట. ఓకే. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ని హైప్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. కార్డ్స్ షఫల్ చేసేంతసేపు పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పర్సన్ నేమ్ తలుచుకోండి, యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇందాక నుంచి వస్తుంది. ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. 2 of Wands, 10 of Cups, Empress, 7 of Wands, Temperance, 7 of Cups, Knight of Wands, 8 of Pentacles, 10 of Pentacles, 8 of Swords, Emperor, Moon, Justice, 5 of Pentacles, the High Priestess. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 4 of Wands ఎనర్జీ కనిపిస్తుంది. వాళ్ళకి మీతో రికన్సిలేషన్ కావాలి, వాళ్ళకి మీతో రిలేషన్షిప్లో బ్యాలెన్స్ కావాలి, ఆర్ మ్యారేజ్ కావాలి, స్టెబిలిటీ కావాలి, హ్యాపీనెస్ కావాలి, ఒక కమిట్మెంట్ కావాలి, ఒక కమిటెడ్గా మీతో ఈ పర్సన్ మ్యారేజ్కి అయినా కావాలని కోరుకుంటున్నారు. పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి అంటే మీతో కమిటెడ్ రిలేషన్షిప్ కావాలని ఉంది, మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలని ఉంది అండ్ మీతో ఉన్న రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ కావాలని అయితే ఈ పర్సన్కి ఉంది. కమిట్మెంట్ కావాలి, స్టెబిలిటీ కావాలి, మ్యారేజ్ కావాలి అని ఉంది. బికాజ్ ఇక్కడ ఏంటంటే
నైన్ ఆఫ్ పెంటికల్స్. వీళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయండి. వీళ్ళ లైఫ్లో లేనిదంటూ ఏమీ లేదు. చూడండి, వాళ్ళ లైఫ్లో పాజిటివిటీ ఉంది, వాళ్ళ లైఫ్లో గ్రోత్ ఉంది. సో వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ ఈ పర్సన్ వెల్ సెటిల్డ్ పర్సన్ అయినా అయి ఉండాలి. దే ఆర్ రెడీ ఫర్ గివ్ యూ కమిట్మెంట్. మీరంటే ఎట్ ప్రజెంట్ చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. సో మనసు ఎందుకో ఈ పర్సన్కి ఇన్ని ఉన్నా కూడా మీతో ఉంటేనే, మీతో కలిసి ఉంటేనే వాళ్ళ లైఫ్ పాజిటివిటీగా ఉంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, 2 కార్డ్స్ ఎల్లో కార్డ్స్ ఉన్నాయి. సో 2 ఎల్లోస్, దట్ మీన్స్ పాజిటివిటీ. సో ఈ పర్సన్కి ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఉంది చూడండి. ఈ పర్సన్కి మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. చూడండి, వాళ్ళకి మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి, లేకపోతే మీతో మాట్లాడాలి. మీ గురించి ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, లేకపోతే మీకు కాల్ చేయాలని కానీ, సో మీతో రిలేషన్షిప్ గ్రో అవ్వాలని కానీ, లేకపోతే మీ విషయంలో ఈ పర్సన్కి ఒక క్లారిటీ అనేది అయితే డెఫినెట్లీ వచ్చింది. సో మేబీ ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి కూడా ట్రై చేయవచ్చు. మేబీ విత్ ఇన్ అ డే కానీ, విత్ ఇన్ ఎ వీక్ కానీ, లేకపోతే విత్ ఇన్ మంత్ కానీ ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ అయితే చేయొచ్చు. ఒక్కొక్కరు సిచ్యువేషన్, ఎంత డిస్టెన్స్లో మీ ఇద్దరు సెపరేషన్ అయిపోయారు అనే దాన్ని బట్టి ఉంటుంది. పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే ఈ పర్సన్ సో పాస్ట్లో ఏదైనా ఇన్మెచ్యూరిటీ చేసి ఉంటే కనుక ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మెచ్యూరిటీతో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు మీతో ఉంటే చాలా సెక్యూర్డ్గా, వాళ్ళు చాలా సేఫ్గా, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం మీ వల్ల వాళ్ళకి రాదు. సో మీ వల్ల వాళ్ళ హ్యాపీనెస్ డబల్ అవుతుంది అనే ఫీలింగ్లో ఈ పర్సన్ అయితే ఉన్నారు. అదే ఆలోచిస్తున్నారు. సో మీరు వస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీనెస్ అనేది డబల్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆ పర్సన్కి మీరు లేకపోతే ఏదైనా తక్కువ అవుతుంది అనే ఫీలింగ్ అయితే లేదు. అంటే ఆ పర్సన్ లైఫ్లో మనీ ఉంది, బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. సో గో విత్ ద ఫ్లో అన్నట్టు వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుంది. బట్ ఎక్కడో ఒక చోట ఈ పర్సన్ మీకోసం స్ట్రక్ అయ్యారు. సో దానివల్ల ఇక్కడ ఈ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలని కానీ, లేదు అంటే మీతో కమిటెడ్గా రిలేషన్షిప్లో ఉండాలి అని కానీ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి మీ విషయంలో ఒక క్లారిటీ అయితే డెఫినెట్లీ వచ్చింది. దానివల్లే ఆ పర్సన్ ఇప్పుడు మీ వైపు చూస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, సో మీ క్వశ్చన్స్కి కానీ లేకపోతే మీ ప్రాబ్లమ్స్కి కానీ ఏదన్నా సొల్యూషన్ కావాలి, ఏదన్నా ఇది కావాలి అంటే కనుక డెఫినెట్లీ వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. మేబీ జాబ్ కోసం కానీ, రిలేషన్షిప్ కోసం కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ, సో ఫైనాన్షియల్ విషయం కానీ, సో దేని గురించి కావాలన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. సో ఇక్కడ మనం రీడింగ్లోకి అయితే బ్యాక్ టు ద టాపిక్, రీడింగ్లోకి అయితే వచ్చేద్దాం. ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీకు ఈ పర్సన్కి మధ్య సో సంథింగ్ లైక్ ఎమోషనల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఈ పర్సన్ మీ దగ్గరికి జర్నీ చేసి రావాలి అనుకుంటున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో. మేబీ మీ ఇద్దరు సెపరేషన్ అయిపోయి చాలా మంత్స్ కానీ, చాలా టైం కానీ అయి ఉండొచ్చు. లేదంటే మీ ఇద్దరి మధ్య లాంగ్, కొంతమందికి జియోగ్రఫికల్ డిస్టెన్స్ ఉండొచ్చు. సో ఒక స్టేట్ వేరే వేరే కానీ, లేకపోతే ఇద్దరి మధ్య ఫిజికల్గా డిస్టెన్స్ అయినా పెరిగి ఉండాలి, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ, మీరు ఒక చోట వాళ్ళు ఒక చోట. సో ఇట్లా కొన్ని రోజుల దగ్గర ఉండి మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ రావచ్చు. లేదు అంటే మొదటి నుంచి మీ రిలేషన్ ఏంటంటే డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా అయి ఉండాలి. సో ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీ దగ్గరికి రావాలి.
సో మీరంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు. సో మీ దగ్గరికి రావాలి, మేబీ కొన్నిటిని పక్కన పెట్టేసి మీకోసం ఈ పర్సన్ స్టాండ్ తీసుకోవాలి అని అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో మీ దగ్గరికి ఎలా రావాలి, ఏం చెయ్యాలి, ఎలా మీ ముందుకు రావాలి అని ఈ పర్సన్ ప్లాన్స్ అయితే చేస్తున్నారు. సో సో మిమ్మల్ని కలవడానికి రావాలని అయితే ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ దూరం నుంచి కూడా ఈ పర్సన్ మీతో కనెక్షన్లో అయితే ఉండాలనుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్లో అయితే ఉండాలనుకుంటున్నారు. మీరంటే ఈ పర్సన్కి చాలా పిచ్చి ఉంది, చాలా క్రేజీ ఉంది, ప్యాషనేటెడ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. 2 ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే ప్యాషనేటెడ్ ఎనర్జీ, ఫైరీ ఎనర్జీ అనమాట. సో ఇది కూడా ఫైరీ ఎనర్జీనే. అండ్ మీ పర్సన్ అయితే మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా మీతో కంప్లీషన్ కావాలనుకుంటున్నారు, మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ కోసం కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మ్యారేజ్ చేసుకోవాలి, కంప్లీషన్ ఉండాలి, మీకు త్వరగా మీకు దగ్గర అవ్వాలి. సో మీతో హ్యాపీగా ఉండాలి, మీతో కనెక్టెడ్గా ఉండాలి. మీతో ఉంటేనే వాళ్ళ హ్యాపీనెస్, మీతో ఉంటేనే వాళ్ళు ఎంత పని చేసినా, లైఫ్లో వాళ్ళు ఎంత కష్టపడినా, వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ పడినా, జస్ట్ మీతో ఉంటేనే, మీతో హ్యాపీగా మీతో మాట్లాడితేనే వాళ్ళ హ్యాపీనెస్ డబల్ అవుతుంది అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. వాళ్ళు ఎంత కెరియర్లో కష్టపడనియండి, వాళ్ళ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ అయినా పడనియండి, సో మీరుంటేనే హ్యాపీగా ఉంటుంది అనే ఫీలింగ్, అదే థాట్లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. సో మీరుంటే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇస్తారు అనే థాట్లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. అండ్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ప్రాబ్లమ్, ఆబ్స్టికల్ కూడా ఫ్యామిలీనే అనిపిస్తుంది. మేబీ మీ ఫ్యామిలీ కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కానీ. సో మీ ఇద్దరు సంథింగ్ ఫ్యామిలీ ఆబ్స్టికల్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. ఫ్యామిలీ కానీ, లేకపోతే మదర్ ఇష్యూ కూడా ఇక్కడ కనిపిస్తుంది, అదే ఆలోచిస్తున్నారు. అండ్ ఎంప్రెస్ ఎనర్జీ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ పర్సన్ మీరు చాలా బాగుంటారు, యు ఆర్ వెరీ లవింగ్, కేరింగ్ అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట. మీరు చాలా, ఈవెన్ జెంట్స్ ఎవరైనా రీడింగ్ చూసినా కూడా మీలో ఒక ఫెమినైన్ ఎనర్జీ ఉంది. మీరు ఆ పర్సన్ని అర్థం చేసుకోగలరు, కేర్ చూపించగలరు, నర్చరింగ్ చూపించగలరు. సో వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ అయితే మీలో చూడాలి అనుకుంటున్నారో, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ వాళ్ళ లైఫ్లో లేదు అని ఫీల్ అవుతున్నారో, మిస్ అవుతున్నారో, సో అలాంటి క్వాలిటీస్ మీలో ఉన్నాయి. సో వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోగలరు, వాళ్ళకి ఆ కేరింగ్ కానీ, ఆ లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ, ఆ గ్రోత్ కానీ మీ వల్ల వాళ్ళకి వస్తుంది అనే ఫీలింగ్లో అయితే ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ రిలేషన్షిప్లో ఉన్నారో ఈ పర్సన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం కూడా ఆలోచిస్తున్నారు. సో ఇది అందరికీ కాదు, ఎవరైతే మ్యారీడ్ అయ్యి ఉండి మీ పార్ట్నర్ కోసం, మీ వైఫ్ కోసం కానీ, మీ హస్బెండ్ కోసం కానీ చూస్తున్నారో, వీళ్ళ థాట్స్లో అయితే ప్రెగ్నెన్సీ థాట్ కూడా ఉంది. గ్రోత్, ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఏంటంటే గ్రోత్ కోరుకుంటున్నారు అండ్ ఎక్స్పాన్షన్ కూడా కోరుకుంటున్నారు. సో ఈ రిలేషన్ ఇప్పటితో ఎండ్ అవ్వాలని కాదు, ఇది ముందుకి మంచిగా వెళ్ళాలి. మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఇది గ్రో అవుతూనే ఉండాలి. మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఎక్కడ స్టాప్ అవ్వకూడదు, ఎక్కడ మీ ఇద్దరి మధ్య నెగటివిటీ అనేది రాకూడదు. సో తన మీద మీరు చూపించే లవ్ కానీ, కేరింగ్ కానీ, ఎఫెక్షన్ కానీ ఎప్పటికీ తగ్గకూడదు. అది రోజు రోజుకి పెరగాలే తప్ప అది ఎప్పటికీ తగ్గకూడదు అని ఇక్కడ ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఇదే ఆలోచిస్తున్నారు ఏంటంటే, మీరు తన లైఫ్లో ఉంటే తనకి గ్రోత్ చాలా బాగుంటుంది సో అని కోరుకున్నారు. సో మీరు ఎవ్రీ టైమ్ ఈ పర్సన్కి లైక్ ఫైనాన్షియల్లీ హెల్ప్ చేశారు, ఎమోషనల్లీ హెల్ప్ చేశారు. సో తనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే తన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి మీరు చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ మీరు లేడీ అయినా సరే మీ ఖర్చుల కోసం కూడా మీరు చూసుకోకుండా, మీకోసం కూడా మీరు చూసుకోకుండా వాళ్ళ కోసం మీరు చాలా చూసారు, చాలా చేశారు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అదే అనమాట. అండ్ ఈ పర్సన్ ఏంటంటే తన ఫీలింగ్స్ ఇక్కడ మీ దగ్గర బయటకి చూపించాలి అనుకోవట్లేదు. బికాస్ వాళ్ళ లైఫ్లో అట్ ప్రెజెంట్ వాళ్ళు చాలా స్ట్రగుల్లో ఉన్నారు. స్ట్రగుల్ ఎనర్జీ కనిపిస్తుంది.
చాలా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి ఈ పర్సన్‌కి. ఆ స్ట్రగుల్ వల్ల ఏంటంటే ఈ పర్సన్ ఇప్పటిదాకా మీకు బౌండరీస్ అనేది క్రియేట్ చేశారు. మేబీ ఇప్పుడు ఆ పర్సన్ వాళ్ళ బౌండరీస్ అనేది కూడా డే బై డే బ్రేక్ చేస్తూ వెళ్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు మీ మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. మీ మీద ఒక ట్రస్ట్ అనేది వచ్చింది. సో, మీ మీద ఒక పాజిటివిటీ అనేది వచ్చింది కాబట్టి ఇంకా ఆ పర్సన్ ఆహ్, ఇప్పటిదాకా మీకు ఏదైతే బౌండరీస్ గీసుకొని కూర్చున్నారో, నో, నో ఐ కాంట్ క్రాస్ దిస్ బౌండరీ అని ఇంతవరకే నా లిమిట్, ఇంతకు మించి నేనేం చేయలేను అని ఈ పర్సన్ అనుకున్నారు. ఆ బౌండరీస్ కూడా ఈ పర్సన్ బ్రేక్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ మీ వల్ల ఈ పర్సన్ హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. ఓపిక తెచ్చుకుంటున్నారు. పేషెన్సీ లెవెల్ ఈ పర్సన్‌లో ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ పేషెన్సీ లెవెల్ ఈ పర్సన్‌లో చాలా ఎక్కువ అవుతుంది. మేబీ బిఫోర్ ఈ పర్సన్ చాలా అరిచేవాళ్ళు, లేకపోతే తిట్టేవాళ్ళు, చాలా ఎక్కువ కోపం చూపించేవాళ్ళు, మీకు ఏది చెప్పేవాళ్ళు కాదు, అన్నీ సీక్రెసివ్‌గా దాచిపెట్టేవాళ్ళు, చాలా ఫైట్ చేసేవాళ్ళు, చాలా ఆర్గ్యూ చేసేవాళ్ళు, చాలా నార్సిస్టిక్‌గా బిహేవ్ చేసేవాళ్ళు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌లో ఏంటంటే పేషెన్సీ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ స్పిరిచువల్‌గా కూడా ఈ పర్సన్ అవేకెనింగ్ అనేది జరుగుతుంది. హీల్ అవుతున్నారు. మీ వల్ల ఈ పర్సన్ హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మేబీ అది కెరియర్ పరంగా కావచ్చు, ఆ చుట్టూతా ఉండే సొసైటీ వల్ల కావచ్చు. కెరియర్‌లో ఏ పర్సన్‌కి కాంపిటీటివ్‌గా ఎవరైనా ఉండొచ్చు. లైఫ్‌లో వీళ్ళకి తెలియకుండానే ఈ పర్సన్‌కి ఎవరైనా ఆబ్స్టకిల్స్ క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. కొన్ని మనకి మనమే తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని కొంతమంది పర్సన్స్ వల్ల ఆబ్స్టకిల్స్ వస్తూ ఉంటాయి. వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని దాటుకొని ఈ పర్సన్ మీ దగ్గర హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, తనకి ప్రాబ్లమ్స్‌లో ఉన్న టైంలో, కష్టంలో ఉన్న టైంలో, ఆబ్స్టకిల్స్ ఉన్న టైంలో, నీడ్ ఉన్న టైంలో మీరు దొరికారు. మీ వల్ల వాళ్ళు చాలా హీల్ అయ్యారు. చాలా ఆహ్, ఆ పర్సన్‌ని మీరు హీల్ చేశారు. అంటే ఈ పర్సన్ కొంచెం కోపిష్టి అయి ఉండొచ్చు. ఈగోయిస్టిక్ పర్సన్ అయి ఉండొచ్చు. అలాంటి పర్సన్‌ని మీరు చాలా హీల్ చేశారు అనే సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ఉన్నారు. మీ వల్లే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు గ్రో అవ్వగలిగారు. మీ వల్లే ఆ పర్సన్ చాలా హీల్ అవ్వగలిగారు. ఆ పర్సన్ తన లోపల ఉన్న పెయిన్ మొత్తం రిలీజ్ చేయగలిగారు. జస్ట్ బికాస్ ఆఫ్ యూ. సో, మీకు చెప్పుకోవడం వల్ల వాళ్ళ పెయిన్ పోయింది. వాళ్ళు లైట్ ఎనర్జీలోకొచ్చారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే ఈ పర్సన్ ఫీల్ అదే ఆలోచిస్తున్నారు. మీరు లేకపోయుంటే వాళ్ళ పొజిషన్ ఎలా ఉన్నారో అలాగే ఉండేది. సో, లైఫ్‌లో ఒక గ్రోత్ లేకుండా అంటే ఎదుగు పొదుగు లేకుండా ఉండిపోతారు అని ఎలా ఉండేవాళ్ళు అలాగే ఉండిపోతారు. ఏదైతే వాళ్ళ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఉన్నాయో అలాగే ఉంటాయి. ఏదైతే వాళ్ళ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాగే ఉంటుంది. ఏదైతే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు పెయిన్ ఉందో వాళ్ళ మనసులో ఏదైతే పెయిన్ హోల్డ్ చేసి ఉంచారో ఆ పెయిన్ ఎప్పటికీ అలాగే ఉండేది. మీరు రాకపోయుంటే, మీరు అర్థం చేసుకోకపోయుంటే, మీరు ఈ పర్సన్‌ని హీల్ చేయకపోయుంటే, మేబీ అది మీ ఇమ్మెచ్యూరిటీ వల్ల కావచ్చు, మేబీ మీ మెచ్యూరిటీ వల్ల కావచ్చు, ఈ పర్సన్ ముందు ఎలాగైనా మీరు బిహేవ్ చేసి ఉండొచ్చు. మీ వల్ల ఈ పర్సన్ అయితే చాలా హీల్ అయ్యానన్న ఫీలింగ్‌లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీకోసం చాలా క్రేవ్ చేస్తున్నారు. లాంగింగ్ అయితే ఉంది. అంటే మీకోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. డే డ్రీమింగ్ చేస్తున్నారు. సో, ఒకరోజు వస్తుంది డెఫినెట్‌లీ. అప్పుడు మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. ఇంక ఏ ఆబ్స్టకిల్స్ రావు మీ ఇద్దరి మధ్య అని ఈ పర్సన్ డే డ్రీమింగ్ అయితే చేస్తున్నారు. అంటే లైక్ పగటి కలలంటారా? లేకపోతే ఆహ్, ఇలా డే డ్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో, ఎవరు తన ముందు ఉన్నా కూడా మీ ముందు సారీ, నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎంతమంది ఉన్నా ఆ పర్సన్‌కి మీరే టాప్ ప్రయారిటీ అనిపిస్తారు. ఎందుకంటే మిమ్మల్ని ఈ పర్సన్ ఒక ఎంప్రెస్ ఎనర్జీ లేకపోతే ఒక దేవత ఎనర్జీలో చూస్తున్నారు.
సో మీరే ఈ పర్సన్‌కి టాప్ ప్రయారిటీ. ఇంతమంది ఉండగా నేనే ఎందుకు నచ్చాను అనే క్వెషన్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. సో ఒకరికి మధ్య వైబ్స్ మ్యాచ్ అయితేనే ఆహ్, ఒక రిలేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. సో మీ ఇద్దరికి వైబ్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందిని ఇష్టపడరు కదా ఎవరైనా. ఒక ఫేవరెట్ అనేదే ఉంటుంది. అన్ని ఫేవరెట్స్ ఉండవు. సో అలాగే మీ పర్సన్‌కి మీరే ఫేవరెట్ పర్సన్. మీరే తనకి టాప్ ప్రయారిటీ. ఎంతమంది ఈ పర్సన్ చుట్టూతా తిరిగినా, ఎంతమంది ఈ పర్సన్ సర్కిల్‌లో ఉన్నా, సో మీరు మీ పర్సన్‌కి టాప్ ప్రయారిటీ. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ డెఫినెట్‌లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారు. రావాలని కూడా అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్‌లో ప్యాషనేటెడ్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. సో అంటే కోరిక, క్రేవింగ్, అట్రాక్షన్. సో యాక్షన్ కూడా కనిపిస్తుంది. నేనేం చేయలేను, నా వల్ల ఏమీ కాదు, ఆహ్, తర్వాత చూద్దాంలే, రేపు ఆలోచిద్దాంలే. సో ఆ థాట్ అయితే ఈ పర్సన్‌లో లేదు. సో మీకోసం క్రేవ్ చేస్తున్నారు కాబట్టి మీరంటే క్రేజీ, మీరంటే పిచ్చి. మీకోసం ఏమైనా చేస్తారు. ఎస్పెషల్లీ ఇక్కడ మీకోసం ఏమైనా చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీరు ఏం చెప్తే, మీరు ఏం అడిగితే, మీరు ఏం కోరుకుంటే అది చెయ్యాలి అనుకుంటున్నారు. డెఫినెట్లీ ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. మీ లైఫ్‌లోకొస్తారు అండ్ మీతో రొమాంటిక్‌గా మాట్లాడాలి. సో మిమ్మల్ని కూల్ చేయాలి, మిమ్మల్ని హ్యాపీ చేయాలి. సో మీరు కోపడినా కూడా ఆ పర్సన్ తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఏమనకూడదు. మీకేదో పెయిన్‌లో ఉండి మీరలా మాట్లాడతారు. సో దానికి ఈ పర్సన్ ఏం మాట్లాడకూడదు అనుకుంటున్నారు. అండ్ 8 ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ విషయంలో హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ ఎందుకు రాలేదు అనే మీరు క్వెషన్ ఉంటే గనక, ఈ పర్సన్ ఎప్పటిదాకా ఎందుకు రాలేదు అంటే కొంతవరకు వీళ్ళు యాక్షన్ మోడ్‌లో లేరు కాబట్టి ఇప్పటిదాకా రాలేదు. సంథింగ్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేదో అచీవ్ చేసిన తర్వాత అప్పుడే మీ ముందుకు రావాలి. అప్పుడే మీ ముందు నిలబడాలి. మీకు ఈ పర్సన్ అంటే ఎక్కడ తక్కువ ఉండకూడదు. వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఒక తక్కువ అని మీరు అనుకోకూడదు. సో వాళ్ళ టాలెంట్‌ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకోని ఇప్పటిదాకా మీ ముందుకు ఈ పర్సన్ రాలేదు. మేబీ ఫైనాన్షియల్లీ ఈ పర్సన్ సెటిల్ అవ్వాలి అని కావచ్చు. ఆర్ ఇంకేదైనా రీజన్ కూడా అయ్యుండొచ్చు. సో ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని కావచ్చు. లేకపోతే చాలా హార్డ్ వర్క్ చేశారండి. మీ థాట్స్‌ని పక్కన పెట్టేయాలని కానీ, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కానీ, చాలా వరకు ఆలోచించారు. అది వాళ్ళ వల్ల కాలేదు. ఎంత హార్డ్ వర్క్ చేసినా అవ్వలేదు. కాబట్టి ఈ పర్సన్ అందుకే ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావాలనుకోని యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. మేబీ ఈ పర్సన్ రిచ్ అయి ఉండాలి. లేదంటే మీరు పూర్ అయి ఉండాలి. మీరు పూర్ అయి ఉండాలి. లేదంటే ఈ పర్సన్ రిచ్ అయి ఉండాలి. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉండుండొచ్చు. దీంట్లో ఆహ్, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, లేకపోతే సొసైటీ మ్యాటర్స్ కానీ, సో మీ ఇద్దరి మధ్య ఏదైనా ఇక్కడ ఆబ్స్టకల్ లాగా ఉండొచ్చు. ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, ఆహ్, సొసైటీ ఏమనుకుంటారు? సొసైటీ కాన్షియస్ వల్ల ఫ్యామిలీ ఒప్పుకుంటారో లేదో ఫ్యామిలీ పరువు పోతుంది. సో ఈ కాన్షియస్ వల్ల ఈ పర్సన్ ఇప్పటిదాకా మీ ముందుకు రాలేదు. బట్ డెఫినెట్లీ ఈ పర్సన్ అవన్నీ పక్కన పెట్టేసి మీరంటే ఎక్సైట్మెంట్‌తో ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ 8 ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్‌కి కొన్ని విషయాల పట్ల క్లారిటీ అయితే డెఫినెట్లీ వచ్చింది. సో ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏదైతే నెగటివిటీతో సిట్యుయేషన్‌లో పాజిటివిటీని ఏదైతే చూడలేకపోయారో, ఏదైతే భయం వల్ల కావచ్చు, ఏదైతే ఆహ్, ఇల్యూషన్స్ కావచ్చు. అమ్మో! ఇలా అయితే ఏంటి పరిస్థితి అనే ఒక భయం వల్ల కావచ్చు, ఓవర్ థింకింగ్ వల్ల కావచ్చు, ఈ పర్సన్‌కి ఏదైనా
ట్రాప్ ఫీల్ అవ్వడం కానీ, స్ట్రక్ ఫీల్ అవ్వడం కానీ అవ్వడం వల్ల ఈ పర్సన్ మీ ముందుకు రాలేకపోయి ఉండొచ్చు. బట్ డెఫినెట్లీ ఈ పర్సన్ మీ ముందుకైతే ఎట్ ప్రెజెంట్ రావాలి అనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ దానివల్ల ఈ పర్సన్ మీ ముందుకు రాలేదు. బట్ ఇప్పుడు మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, స్ట్రక్ ఫీల్ అవుతున్నారు. చాలా నెగటివ్ థాట్స్ నుంచి కానీ, నెగటివిటీ నుంచి కానీ ఈ పర్సన్ తనని తాను బయటికి తెచ్చుకొని ఆ తర్వాతే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో సిచ్యువేషన్ పట్ల ఒక ఐడియా, ఒక అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు స్టెప్ వేయాలి అనుకుంటున్నారు. ఓకే. అండ్ ఎంపరర్, ఈ పర్సన్ మీ విషయంలో చాలా లాయల్గా ఉన్నారు, చాలా ఈగోయిస్టిక్ కూడా ఈ పర్సన్. ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ను అనే డైలాగ్ ఉంటుంది కదా, సో ఆ డైలాగ్ అనమాట. ఈ పర్సన్ మేబీ ఎంపరర్, ఎంప్రెస్, యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఫీలింగ్లో కూడా ఈ పర్సన్ ఉన్నారు. సో ఎంత టైం అయినా, ఎంత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా ఈ పర్సన్ మీకోసం నిలబడతారు. ఎంపరర్, బికాస్ సో అందరూ చెప్పేది వింటారు. సో వాళ్ళకేం అనిపిస్తుంది వాళ్ళు అదే చేస్తారు. ఎవరు చెప్పేది విన్నరు, అందరినీ కోపడతారు అనేది కాదు. సో హీ ఈజ్ అ లీడర్, అందరూ చెప్పేది వినాలి. బట్ అల్టిమేట్ డెసిషన్ అనేది ఈ పర్సన్ తనకి తానే ఓన్గా తీసుకుంటారు. సో వాళ్ళు వచ్చి చెప్పారు, మదర్ వచ్చి చెప్పారు, ఫాదర్ వచ్చి చెప్పారు, లేకపోతే ఫ్రెండ్స్ వచ్చేదో చెప్పారు, లేకపోతే ఇంకేదో విన్నాను, నో. కంప్లీట్గా కన్ఫర్మేషన్ ఉన్న తర్వాతే ఈ పర్సన్ ముందుకు వెళ్తారు. సో వాళ్ళ లైఫ్కి వాళ్ళే ఎంపరర్, వాళ్ళే కింగ్, వాళ్ళే అన్నీ. హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుందన్నమాట. డెఫినెట్లీ ఈ పర్సన్ మీ విషయంలో చాలా లాయల్గా ఉన్నారు, చాలా జెన్యూన్గా ఉన్నారు. డెఫినెట్లీ ఈ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు, నేను ఈ విషయంలో చాలా లాయల్గా ఉన్నాను, జెన్యూన్గానే ఉన్నాను, ఎక్కడ ఏమీ మిస్టేక్ చేయలేదు అనే థాట్స్లోనే ఉన్నారు. అండ్ మూన్ ఎనర్జీస్ చూడండి, చాలా ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, డే అండ్ నైట్ మీకోసం సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ మూన్ ఎనర్జీస్ ఏంటంటే ఇల్యూషన్ని క్రియేట్ చేస్తుంది. ఒక్క టైమ్స్ ఇది పాజిటివ్గా ఉంటుంది, ఒక్క టైమ్స్ ఇది నెగటివ్గా వెళ్ళిపోతుంది. ఒకదానికి కనెక్షన్ ఉంటుంది, అది అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటుంది. సో ఈరోజు సపోజ్ మార్నింగ్ లేచారు, టైం లేట్ అయిపోయింది. సో ఇంకేదో రీజన్ వల్ల మీ ఆఫీస్కి వెళ్ళడానికి మీరు లేట్ అయింది, లేదా మీరు చేసే వర్క్ లేట్ అయిపోయింది. సో లేట్గా లేవడం అదొక మిస్టేక్. సో దాని నుంచి టైంకి చేయలేకపోవడం అది ఇంకొకటి. ఏదైనా కనిపించదు, మన ముందే ఉన్నా కూడా ఆ వస్తువు మనకు ఆ టైంకి కనిపించదు టెన్షన్ వల్ల, అది ఇంకొక ప్రాబ్లం. సో ఒకదానికి అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఎక్కడ దానికి ఓకే మార్నింగ్ లేట్గా లేచాము అది అక్కడితో స్టాప్ చేస్తే నెక్స్ట్ వేరే అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. సో అది స్టార్ట్ చేసి మార్నింగ్ టు నైట్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడంలో, మనల్ని మనం తిట్టుకోవడంలో, వేరే వాళ్ళలో తప్పులు వెతకడంలో, ఇవన్నీ మానేసి సో అయిపోయింది అనే టైప్లో కూల్గా సార్ట్అవుట్ చేసుకునేది అనేది ఉండదు. మన లైఫ్ని ఇలా ఒకదానికి అటాచ్ చేస్తూ ప్రశాంతంగా ఉండలేక చేసే పనులంటే ఇదే. ఎమోషనల్గా ఈ పర్సన్ చాలా లో అవుతున్నారు.
ఒకదానికి యాడ్ చేసుకుంటూ అది ఒక మెలికల ముగ్గులాగా అయిపోతుంది ఈ పర్సన్ థాట్స్ అనేది. కాసేపు పాజిటివ్గా ఉంటుంది, కాసేపు నెగటివ్గా ఉంటుంది. ఈ ఎమోషన్స్ అనేది చాలా ఫ్లక్చువేషన్ ఉంది. సో ఒకసారి తన గురించి మీకేమైనా నెగిటివ్ ఇంప్రెషన్ ఉందేమో అన్న భయం, సో మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎక్కడ బ్రేక్ అవుతుందో అన్న భయం, ఏదేదో క్రియేషన్ అన్నమాట. డిఫరెంట్ థాట్స్ ఈ పర్సన్ని ప్రశాంతంగా ఉండేయట్లేదు. సో డెఫినెట్గా ఈ రిలేషన్ విషయంలో ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే జస్టిస్ అయితే జరుగుతుంది, న్యాయం అయితే జరుగుతుంది అనేది ఆలోచిస్తున్నారు. సో తనకి డెఫినెట్లీ న్యాయం అయితే జరుగుతుంది. సో ఎంత అధైర్యపడినా, ఎంత ఎమోషనలీ లో ఉన్నా సరే ఈ రిలేషన్ విషయంలో తనకి జస్టిస్ జరుగుతుంది అని తను ఫీల్ అవుతున్నారు. అండ్ 5 ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు, స్పై చేస్తున్నారు, మీ గురించి అన్నీ గమనిస్తున్నారు ఈ పర్సన్. ఎవ్రీథింగ్ ఇది లేదు అనకుండా కంప్లీట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఎక్కడ మీరు ఎందుకు స్పై చేస్తున్నారు అంటే ఎక్కడ మీరు తన్ని వదిలేసి వెళ్ళిపోతారేమో ఆ భయంతో ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. అండ్ హై ప్రీస్టెస్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకుంటున్నారు. కోపాన్ని చూపించాలి అనుకోవట్లేదు, వాళ్ళ ఇంట్యూషన్ని వాళ్ళు వినాలనుకుంటున్నారు. మీ మీద ట్రస్ట్ చేయవచ్చు అని వాళ్ళ ఇంట్యూషన్ చెప్తుంది. డెఫినెట్లీ మిమ్మల్ని నమ్మొచ్చు అనేది ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంట్యూషన్ చెప్పేది నమ్ముతున్నారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళ థాట్స్ ఏంటి చూద్దాం. సో యూనివర్స్, హోపింగ్, ఎక్స్పెక్టింగ్, ఫెయిత్, మేనిఫెస్టింగ్. సో మీ ఇద్దరి మధ్య మళ్ళీ పాజిటివిటీ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నమ్ముతున్నారు. ఏదో ఒక రోజు వస్తుంది, దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు అని ఆలోచిస్తున్నారు. రిలీజింగ్, లెట్టింగ్ గో, మూవింగ్ ఆన్, వాకింగ్ అవే. సో మీ ఇద్దరి మధ్య ఏదన్నా నెగిటివిటీ ఉంది అంటే అది రిలీజ్ చేసేయాలి. ఆ గ్రడ్జెస్ అనేది, ఆ కోపం అనేది మనసులో పెట్టుకోవాలని ఈ పర్సన్ అనుకోవట్లేదు. డిస్ట్రాక్టెడ్, సో మేబీ ఎవరో ఈ పర్సన్ని డిస్ట్రాక్ట్ చేశారు, సైడ్ ట్రాక్ చేశారు. సో దానివల్ల ఈ పర్సన్ ఇప్పటిదాకా మీ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, డిలే చేస్తూ వచ్చారు. సో అది ఆలోచిస్తున్నారు. టైం, వెయిటింగ్, సైకిల్స్, మూమెంట్స్. సో ఈ పర్సన్ ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యే మూమెంట్ కోసం ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్కేపింగ్, సో మేబీ ఈ పర్సన్ ఇప్పటిదాకా మీ నుంచి ఎస్కేప్ అయి ఉండొచ్చు, బట్ ఈ పర్సన్ అట్ ప్రజెంట్ మిమ్మల్ని ఫేస్ చేయాలనుకుంటున్నారు. సో మేజర్గా ఇక్కడ కనిపిస్తున్న రాశులు వచ్చేసి మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి, అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి. ఈ రాశుల వాళ్ళు ఈ రీడింగ్లో ఎక్కువ హైలైట్ అయ్యారు. సో అన్ని రాశుల వాళ్ళకి చెందిన రీడింగ్ అనమాట ఇది, బట్ హైలైట్ అయితే ఇది. అండ్ హైలైటెడ్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ ఈ రీడింగ్లో 7, 8, 4, 3. సో ఈ నెంబర్స్ వచ్చేసి హైలైటెడ్ నెంబర్స్. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.